నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఇది 30 అడుగుల రోడ్డు మీద అయితే గ్రూప్ హౌస్ ఉంటుంది. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద రోడ్డు సైజు బాగుంది. ఇదంతా హాల్ వస్తుంది. ఇంటి ముందు కూడా రోడ్డు వైపు ఒక చిన్న బాల్కనీ మోడల్, వరండా మోడల్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా మార్బల్స్ కనిపిస్తుంది. హాల్ సైజు బాగుంది. తక్కువ బడ్జెట్లో చక్కని హాలు, కిచెను, బెడ్రూము కొత్తది అన్నట్టుగా మనకి హౌస్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చూడడానికి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే అనిపిస్తుంది. బెడ్రూమ్ సైజ్ బాగుందండి. మనం 6x6 ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి. కిచెన్ సైజు కూడా మనకి ఎక్సలెంట్గా ఉందండి. ఏదో చిన్నది వంట చేసుకోవడానికి సరిపోయింది అన్నట్టుగా కాకుండా కొంచెం స్పేసెస్గా ఉంది. చిన్న బడ్జెట్లో పెద్ద కిచెన్ అని చెప్పొచ్చు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ అటుగా అయితే కనిపిస్తుంది. కిచెన్ దాటి వెళ్ళిన తర్వాత ఎక్కువ స్పేస్ మనకి యూటిలిటీ పర్పస్ కోసం అయితే ఉంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. వాషింగ్ మెషిన్ పెట్టగా మనకి బట్టలు ఉతుక్కోవడానికి కానీ గిన్నెలు తోముకోవడానికి కానీ ఎక్కువ స్పేస్ ఉంది. చివరిలో మనకైతే బాత్రూమ్ వస్తుంది. ఇండియన్ మోడల్ అయితే ప్రజెంట్ ఉంది. మనకు కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. పైన అంతా స్టోరేజ్ వస్తుంది. చిన్న బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఏమీ ఆలోచించకుండా చక్కగా తీసుకోవచ్చు. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం మెయిన్ రోడ్డుకి దగ్గరికి వస్తుంది. 30 ఫీట్ రోడ్డు మీద అయితే ఈ గ్రూప్ హౌస్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోరు, దీనిపైన కూడా ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి. 100% క్లియర్ రిజిస్ట్రేషను, లోన్ వస్తుంది. లోన్ కూడా బ్యాంకులో రన్ అవుతుందండి. దీన్ని బట్టి డాక్యుమెంట్ అంతా చెకింగ్ అయిపోయిందని చెప్పి మనం ఎజ్యూమ్ చేయొచ్చు. అంతా చెక్ చేసిన తర్వాత లోన్ ఇస్తుంటారు బ్యాంక్ వాళ్ళు. సో డాక్యుమెంట్ సైడు, లీగల్ సైడ్ అయితే క్లియర్గా ఉన్నట్టు మనకి లోన్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం గెస్ చేయొచ్చు. సీలింగ్ ఉంది, ఫ్లోరింగ్ బాగుంది, పెయింటింగ్ కూడా చక్కగా ఉంది. కావాలంటే జస్ట్ ఒక 5-10 వేలు పెట్టి పెయింటింగ్ మార్చుకుంటే మనకు నచ్చిన కలర్స్తో మంచి గ్రూప్ హౌస్ స్ట్రాంగ్గా ఉంది. మెయిన్ రోడ్కి దగ్గర 30 ఫీట్ రోడ్డు. ఇవన్నీ ప్లస్ పాయింట్లు అండి. బడ్జెట్ కూడా రీజనబుల్ బడ్జెట్. రేర్గా దొరుకుతుంటాయండి ఈ మోడలు. అంటే నీట్గా ఉంటుంది. జస్ట్ ఉన్న పలంగా మనం వెళ్ళిపోవచ్చు. ఏమీ రిపేర్ వర్క్స్ ఉండవు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి చక్కగా హౌస్ అయితే కనిపిస్తుంది. ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ రీచ్ అవ్వకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోయినా, డ్రైవింగ్లో ఉండి, వీడియో ఎడిటింగ్లో ఉండి, వాయిస్ ఓవర్ ఇస్తుంటూ కస్టమర్లతో మేము వెళ్తున్నప్పుడు, విజిటింగ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని కాల్స్ మిస్ అవుతున్నామండి. దయచేసి వారు వెంటనే అక్కడికి డ్రాప్ అయిపోకుండా ఒకసారి కాల్ చేసిన తర్వాత చాలామంది ఇంకా వదిలేస్తున్నారు. మరి కాల్ చేయట్లేదు, వాట్సాప్లో కూడా చాట్ చేయట్లేదు. అక్కడికి మీరు వదిలేయకుండా దయచేసి మీరు వాట్సాప్లో అడగండి. ఏదైతే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం అనుకుంటున్నారో, ఏ ప్రాపర్టీ డీటెయిల్స్, ఏదైతే ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో సేమ్ డిటో ఫోన్ లిఫ్ట్ చేసామన్నట్టుగా వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ మనకి మైక్ బటన్ ఉంటుంది. దాన్ని జస్ట్ టచ్ చేసి మీరు ఏదైతే ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం అనుకుంటున్నారో అదంతా వాయిస్ ఇచ్చేయచ్చు. అక్కడ మీరు సెండ్ చేసేస్తే మేము వింటామండి. మీ వాయిస్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫోన్ కాల్లో ఎలా మాట్లాడతారో అదంతా మాకు అక్కడ రీచ్ అవుతుందండి. అప్పుడు మేము ఓకే సో అండ్ సో ప్రాపర్టీ తాలూకా డీటెయిల్స్ అడుగుతున్నారు అని చెప్పి మేము కూడా వాయిస్లో మీకు రిప్లై ఇస్తాము. లేకపోతే ఫోన్ చేసే అవకాశం దొరికితే వెంటనే ఫోన్ చేస్తాము. నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే దయచేసి మీరు వాట్సాప్లో కాల్ చేయొచ్చు. వాట్సాప్లో వాయిస్ పెట్టచ్చు, చాట్ చేయొచ్చు, SMS పెట్టచ్చు. మీరు కాల్ చేసినప్పుడు కానీ, లేకపోతే వాట్సాప్లో మీరు వాయిస్ పెట్టినప్పుడు కానీ, SMS పెట్టినప్పుడు కానీ ఏ ప్రాపర్టీ డీటెయిల్స్ అడుగుదాం అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీని షేర్ చేసే అవకాశం ఉంటే షేర్ చేయండి. లేకపోతే దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. టైటిల్ చివరిలో గ్రూప్ హౌస్ ఫర్ సేల్, 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ ఇన్ వైజాగ్ అన్న చివరిలోని A1236 అలా ఒక 4 డిజిట్ నెంబర్ ఇస్తున్నామండి. ఆ నెంబర్ మీరు వాట్సాప్లో పెట్టచ్చు. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నెంబర్ కొంచెం చెప్తే ఆ పర్టికులర్ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, మిస్కమ్యూనికేట్ అవ్వకుండా. చాలామంది ఆ నెంబర్ చెప్పకపోతే అక్కైపాలెంలో ఫ్లాట్ పెట్టారు కదండి, డీటెయిల్స్ చెప్పమంటున్నారు. అప్పుడు మేము చాలా అక్కైపాలెంలో పోస్ట్ చేసాం కాబట్టి ఏ ప్రాపర్టీ కోసం మేము చెప్పాలో మాకు కొంచెం కమ్యూనికేషన్ అవ్వక చాలాసేపు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రైస్ ఎంత ఉందండి, ఎంత ఎస్ఎఫ్టీ అండి, లేకపోతే దాని నెంబర్ చూసారా, టైటిల్ ఉంటుంది, ఇలా చాలా ఒక్క 5 మినిట్స్ మాట్లాడితే కానీ ఆ ప్రాపర్టీ అది అని చెప్పి మాకు అది కనెక్ట్ అవ్వట్లేదు. ఎవరికైనా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఈ ఇష్యూ వస్తుంది కాబట్టి ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇస్తున్నామండి. దయచేసి అది కొంచెం టైటిల్లో చివరిలో ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్ చెప్తే మనం స్ట్రేట్గా అదే నెంబర్కి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.